మామూలుగా అయితే మనం జొన్నపిండితో చేయం కదా పొంగనాలు. కొంచెం హెల్దీ వర్షన్ అన్నమాట. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి దీనికి ఏమేమి కావాలో. ఓకే, జొన్నపిండి, కర్డ్, ఇంకా బొంబాయి రవ్వ, ఆయిల్, పచ్చిమిర్చి, సాల్ట్, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పసుపు, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? యా. సో చెప్పండి ఏం చేయాలి, ఎలా చేయాలి? ఫస్ట్ 1 బౌల్ జొన్నపిండి తీసుకోవాలి. ఓకే, ఇందులో క్వాంటిటీ 1/2 కప్ బొంబాయి రవ్వ, కర్డ్ వేయాలండి. ఓకే, నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి, అండ్ అలాగే సాల్ట్, ఇంకా జీలకర్ర, ఇంకా టర్మరిక్ కొంచెం వేసుకుంటాం. ఓకే, కలర్, ఇంకా కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకుంటున్నాం. సో ఈ రెసిపీకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ హెల్దీ ఫుడ్ తినాలి అనే ఒక ఆలోచన. ఓకే, సో ఎప్పటి నుంచి వచ్చిందండి ఆలోచన? కోవిడ్ టైం నుంచేనా? దానికి లేదు, అంతకు ముందు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో యు ఆల్వేస్ ట్రై టు ఈట్ హెల్దీయా? మోస్ట్లీ ట్రై చేస్తాను. ఓకే, సో ఇవన్నీ మనం వాటర్ వేసుకుని నార్మల్గా అయితే ఒక 15 మినిట్స్ అలా సోక్ చేయాలి. ఇప్పుడు మనం వెంటనే చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో జొన్న పిండితో కాకుండా మనం ఇంకా హెల్దీ వర్షన్స్ ఆఫ్ పొంగనాలు క్రియేట్ చేయాలంటే వేటితో మనం తయారు చేసుకోవచ్చు? ఇంకా రాగి పిండితో చేసుకోవచ్చు, ఇంకా ఓట్స్ తో కూడా చేయొచ్చు. ఓట్స్ మనం ఇలా పిండిలాగా మిక్సీకి వేసుకుని డ్రై రోస్ట్ చేసేసి ఓట్స్ పొంగనాలు. కాకపోతే అవి కొంచెం మనకి ఏంటంటే ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది. పొంగనాలు జనరల్ గా టైం టేకింగ్. ఓట్స్ ది ఇంకా కొంచెం అన్నమాట. సో మీ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? స్టడీస్ నేను ఎంటెక్ చేశానండి. ఎక్కడ నుంచి? హైదరాబాద్ లో, జేఎన్టీయూ. తర్వాత ఐటీలో జాయిన్ అయ్యాను. ఓకే, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అండి ఎంటెక్? నేను 14 పాస్డ్ అవుట్. తర్వాత ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను, అలాగే యూట్యూబర్ కూడా. యూట్యూబర్ ఏం సో ఎలాంటి వీడియోస్, ఎలాంటి ఎక్కువ డ్రెస్సెస్ కి సంబంధించి అలా క్లోతింగ్ రిలేటెడ్ అన్నమాట. సో స్టైలింగ్ కి సంబంధించి ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఆఫర్స్, సో ఇవన్నీ. నైస్. ఇది కొంచెం సోక్ చేద్దాం, అంతలోపు ఇది వేడి చేద్దాం. మరి మీ హెల్దీ రెసిపీస్, సో డే మొత్తం ఎలాంటి రెసిపీస్ మీరు చేసుకుంటారు? మార్నింగ్ అయితే సోక్డ్ నట్స్ తీసుకుంటాను డెఫినెట్ గా. సో అలాగే ఇంకా వెజిటబుల్ జ్యూస్ కానీ, యాష్ గార్డ్ జ్యూస్ ప్రిఫర్ చేస్తాను బాగా. సో యాష్ గార్డ్ జ్యూస్ చాలా మంది క్లెన్జింగ్ కోసం, అది తాగాక చాలా బెనిఫిట్స్ కనిపించాయి. సో ఎలాంటి బెనిఫిట్స్ మీకు అనిపించాయి? అంటే కొంచెం వెయిట్ లాస్ కానీ, ఇంకా హెల్త్ పరంగా కానీ, యాక్టివ్ గా ఉండడానికి, ఇంకా స్పెషల్లీ లేడీస్ కి. ఓకే, పొద్దున్న లేసి యాష్ గార్డ్ జ్యూస్ తాగమంటారు? డెఫినెట్ గా మీరు 40 days అయితే ట్రై చేయండి కంటిన్యూస్ గా. ఆఫ్టర్ దట్ మీకే అర్థమవుతుంది. నైస్ నైస్. సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు యూట్యూబ్ లో? నాది 5K ఉన్నారండి. నైస్, గుడ్ నంబర్ అండి, వెరీ గుడ్ నంబర్. యా, లాక్డౌన్ లో స్టార్ట్ చేశాను, బట్ కంటిన్యూగా చేయలేదు, కొంచెం గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది కొంచెం గుంట పొంగనాలు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది మనకి, అది జొన్న పిండి కాబట్టి. సో రెగ్యులర్ గా వేసే పిండి పొంగనాలు కాకుండా మనం ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం లో మీరు ఎలాంటి రెసిపీస్ కుక్ చేసుకుంటారు? రెసిపీస్ లంచ్ అయితే ఎక్కువగా మిల్లెట్స్ కూడా తీసుకుంటాము. ఈ కొర్రలు. మీరు వెజిటేరియనా? నాన్ వెజిటేరియనే, బట్ అకేషనల్ నాన్ వెజిటేరియన్ అనొచ్చు, చాలా తక్కువ అన్నమాట. సో మోస్ట్లీ వెజ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాము, ఇంకా ఎగ్టేరియన్ లాగా. నాన్ వెజ్ చాలా తక్కువ. సో నాన్ వెజ్ లో మీకు ఇష్టమైంది?
నాన్ వెజ్ అంత స్పెషల్గా ప్రాన్స్ కొంచెం ఇష్టమే, బట్ అంత ఇది ఇంట్రెస్ట్ అని ఏం లేదు. ఎక్కువ వెజ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. స్పెషల్గా లాక్డౌన్ అప్పటి నుంచి ఎక్కువ వెజిటేరియన్ అయిపోయింది. కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇందాక వేయలేదు. సో కర్డ్ కూడా ఇది కొంచెం పుల్లటి కర్డ్ అయితే ఇంకా బాగుంటుంది. మనం నిన్నటి నుంచి అలా పెట్టుకుంటాం కదా. సో మీరు ఇప్పటివరకు షాప్ చేసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటి? ఎక్స్పెన్సివ్ అంటే ఆన్లైనా లేకపోతే ఏదైనా? ఎక్కువ డ్రెస్సెస్ అండి. అండ్ ఇంకొకటి జ్యువెలరీ సెట్స్. ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ బాగా ఎక్కువ అయిపోయింది లాక్డౌన్ నుంచి. లాక్డౌన్ ముందు ఎప్పుడు అసలు ఆన్లైన్ లో పర్చేస్ చేయలేదు. ఐ మీన్ క్లాత్స్ వైజ్ అయితే ఎక్కువ షాప్ కే వెళ్ళి చేసుకునేదాన్ని. ఇంకా అప్పటి నుంచి మనకు ఆప్షన్ లేకుండా పోయింది కాబట్టి అలా అలవాటు అయిపోయింది. వేద్దాం. సో ఇందులో కొంచెం తక్కువ వేస్తేనే బెటర్ అండి, అంటే హాఫ్ స్పూన్ వేస్తాం. సో ఎక్కువ పిండి వేయొద్దు. ఎక్కువ పిండి వేయొద్దు, ఎందుకంటే జొన్న పిండి మనకి బేసిక్ గానే టైం పడుతుంది కాబట్టి ఫ్రై అవ్వడానికి. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో కూడా మేము ఎక్కువ మిల్లెట్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఐ మీన్ ఇడ్లీ కూడా నార్మల్ వైట్ ఇడ్లీ కాకుండా మల్టీ రవ్వ, మల్టీ గ్రెయిన్ జొన్న ఇడ్లీ టైప్. సో కర్నూలు కాబట్టి మేము జొన్న పిండి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఆబ్వియస్లీ నాది కూడా కర్నూలు తెలుసు. జొన్న రొట్టెలు మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి జొన్న రొట్టెలు తిని 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 ఆల్మోస్ట్ 25 years of my life I eat so many Java rotis. So మా జొన్న రొట్టె is not something ఇట్లా బ్రేక్ఫాస్ట్ మాకు జొన్న రొట్టె ఇట్లా డిన్నర్ లేదు. డిన్నర్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు. మేము బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మేము చపాతీ తింటుండే. ఓకే, ఇంకా ఉగ్గాని. ఉగ్గాని బజ్జీ నా ఫేవరెట్ అండి. అవునా, అండ్ ఈజీ కూడా. మన సీమా డిషెస్ అన్ని నా ఫేవరెట్, డౌట్ లేదు దాంట్లో ఏదైనా కూడా. కాకపోతే జొన్న రొట్టె ఏంటంటే మనం చేయడానికి అందరికి రాదు. ఇప్పుడు బయట అమ్ముతున్నారు అనుకోండి ప్రస్తుతానికి. సో అందుకే ఇలా అలవాటు అవ్వాలి, అది టైం పడుతుంది మనకి. ఈ జనరేషన్ వాళ్ళకి చాలా కష్టం వండడం అనేది. కొంచెం నువ్వులు వేస్తున్నాను పైన. ఒకసారి ఉడికిందేమో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు టర్న్ చేసి సో రెడీ అయిపోయినాయి కదండి జొన్న పొంగనాలు. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఎక్సెస్ ఆయిల్ ఉంటే పోవడానికి టిష్యూ పెట్టాలి. ఓకే, బాగుందండి, చిన్న చిన్నగా క్యూట్ గా. స్నాక్స్ కి కూడా మనకి బెటర్ ఆప్షన్ అండి. వీటిని మనం నార్మల్ పునుగుల్లాగా కూడా డీప్ ఫ్రై అలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ కొత్తిమీరతో గార్నిష్. రెడీ అండి ఇన్స్టంట్ జొన్న పొంగల్. ఓకే, సో చూస్తున్నారు కదండి ఇన్స్టంట్ జొన్న పొంగనాలు రెడీగా ఉన్నాయి. వేడివేడిగా ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. జొన్న పొంగనాలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: జొన్న పిండి, పెరుగు, బొంబాయి రవ్వ, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, ఆవాలు, నువ్వులు, జీలకర్ర. జొన్న పొంగనాలు తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జొన్న పిండి, బొంబాయి రవ్వ, కొద్దిగా పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి
తర్వాత కొద్దిగా నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకొద్దిగా బాగా కలిపి చిన్న చిన్న పొంగనాలుగా పాన్ మీద వేసి నువ్వులు వేసి ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జొన్న పొంగనాలు రెడీ.